అమ్మవారికి ఏమి ఇష్టం అంటే శివాలు ఇష్టం అంటే నాట్యం చేయడం ఇష్టం. మీరు ఏం చెప్పట్లు కట్టుకుంటే మాట్లాడండి. जय जगन्माता देवी सुगंधि भव मनवांच प्रसिद्धिरस्ति सुधांशु
ఒకసారి సరే ఓకే 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 వదిలే అన్న సరే
ఏదైతే 7 సంవత్సరాలకు ఒకసారి ఏలూరు నియోజకవర్గంలో అమ్మవారి జాతర జరుగుద్దో దానిలోనే భాగంగా మన పడమటి వీధి అమ్మవారి జాతర మొదలైంది. దానిలో భాగంగానే మరి తూర్పు వీధి అమ్మవారిని మరి ఈ రోజున ముడుపు పట్టే కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా మరి తూర్పు వీధి వాసులందరూ కూడా మరి చేసుకుంటున్నారు. ఏలూరు ప్రజానీకం అంతా కూడా దీనికి ఏంటంటే ఒకదానికొకటి చైన్ లింక్ తప్పనిసరిగా దీనికి సంబంధించి మరి పౌరపేట తర్వాత లక్ష్మీవారిపేట వీళ్ళందరూ కూడా ముడుపుల కార్యక్రమం అనేది చేసుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఒకటే రోజు అమ్మవారిని ఊరు నుంచి పంపించడం జరుగుతుంది. అలాగే పడమరి వీధి అమ్మవారు వచ్చేసరికి ఫిబ్రవరి 2వ తారీఖున పంపుతారు. తూర్పు వీధికి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ అమ్మవారు ఏదైతే 150 ఏళ్ల క్రితం మరి అందరూ కూడా వీళ్ళందరూ కూడా అంగరంగ వైభవంగా మరి పుట్టింటి వారు తీసుకొచ్చి ఏదైతే వీళ్ళన్నిటికీ కూడా ఒక ఆచారం ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం వీళ్ళందరూ కూడా నిర్వహిస్తారు. దానివల్లే ఏలూరు చరిత్ర కానీ ఏలూరు ప్రజానీకం కానీ సుఖశాంతులతో ఉంటున్నారనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జాతర చేసుకోవడం అనేది ఏలూరు ప్రజానీకం యొక్క ఆచారం. కాబట్టి ఏలూరు ప్రజానీకం అంతా కూడా దీన్ని సంతోషంగా నిర్వహించుకుంటారు. ఎవరైతే చుట్టాలు బంధువులు ఉన్నారో దేశ విదేశాల్లో కానీ ఏదైతే భారతదేశం అంతా కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాతర మహోత్సవానికి ఏదైతే అమ్మవారిని సాగేనంపు వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ రోజున ఒక పండుగ కింద వాళ్ళందరూ కూడా ఏలూరు ప్రజానీకం చేసుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా ఏలూరు ప్రజానీకం మీద ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటాం. ఈరోజు గంగానమ్మ అమ్మవారి యొక్క జాతర సందర్భంగా ఏలూరు నగరంలో ఈరోజు తూర్పు వీధిలో ఉన్నటువంటి ఒక శతాబ్ద కాలంగా చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క గంగానమ్మ అమ్మవారి జాతరని అన్ని కులాల వారు అన్ని మతాల వారు మరి ప్రతిసారి దీన్ని ఎంతో గొడవలు లేకుండా అందరూ కలిసికట్టుగా దీన్ని జరిపిస్తూ ఉంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ జాతర 2సారి వచ్చింది. గీతసారి కూడా నేను పాల్పంచుకున్నాను. ఇది జనవరి 26వ తారీఖున కుంభం పోసే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా దీన్ని విజయవంతం చేయవలసిందిగా అమ్మవారిని సాగనంపే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో దీన్ని నిర్వహించాలని కమిటీ వారిని వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు నగరంలో మరి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున తూర్పు వీధి గంగాలమ్మ అమ్మవారి జాతరని మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ముడుపు కట్టే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు ఏలూరు నగరంలోనే కాదు రాష్ట్ర నలువైపులా కూడా మరి ఏలూరు జాతర మహోత్సవాలంటే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారనే ఒక గుర్తింపు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మరి ఈ పడమరి వీధి జాతర కానివ్వండి అలాగే తూర్పు వీధి అమ్మవారి జాతర కానివ్వండి మరి చక్కగా జరిగే విధంగా కమిటీ వారి ఆధ్వర్యంలో మరి చాలా ఘనంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ఏలూరు నగరంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని కార్పొరేషన్ పరంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకొని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.